అవడంలో చిన్న మాట్లాడినాడు విశాల పిల్లలు ఎప్పుడైనా నేను వద్దన్నాను బావా చెప్పు. మేసాల పిల్లలు నేను వద్దాను. ఏంటి లైఫ్ దాంట్లో బ్లూటూత్ ఆఫ్ వై స్పీకింగ్ రీఛార్జ్ రేట్లు పెరిగిపోతున్నాయి అంట 20%. ఆల్రెడీ పెరిగిపోయినట్టున్నాయి. వైఫై జిఎస్టీ 530 నేను వేసాను. నాకు వైఫై కదా రీఛార్జ్లో అదే అదీను వైఫైలు కూడా పెంచేస్తున్నాడు. రీఛార్జెస్ పెంచేస్తున్నాడు. మామూలు బ్రాడ్బ్యాండ్ మారిపోవడం బెటర్. 5G రాదు అప్పుడు అన్లిమిటెడ్. బిఎస్ఎన్ఎల్ వాడతాయి బిఎస్ఎన్ఎల్ ఇంకెలా ఉంటుంది మరి కాపలారా కాపలే అమ్మటిని ఓపెన్ చేస్తారు సాంగ్. థ్యాంక్స్. సో గైస్ మనమైతే వైజాగ్ నుంచి అరకు అయితే జస్ట్ రీచ్ అవ్వబోతుంది. 22 కిలోమీటర్స్. ఘాట్ రోడ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. నేను ఎంజాయ్ చేస్తాను. వేరే చూడండి మా ఊరు కొన్ని స్నాప్స్ తీసాడు, మేము పెడతాము. అండ్ ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ ఎక్కడికి అది చాలా పెద్ద ప్రాసెస్ రా. కాఫీ పప్పుని ఇచ్చేయాలంటే అంటే ఆయన రోస్టెడ్ బీన్స్ ఇంకా పౌడర్ కూడా ఉంటారండి. సో ఏం చేద్దామని దాంతో పౌడర్స్ ఏం చేద్దామని దాంట్లోనే మనందరం ఫ్రెండ్ పాటలు పెట్టుకొని వైబ్ అవుతా సిగార్లు
మంచి బ్రాండ్ సిగార్లు పెట్టుకొని కావాలంటే ఆపనా ఆల్రెడీ ఒకసారి దిగేసావు కదా. ఏం నాకు నీ సెల్ఫీ దిగున్నా అంతే. మరి దిగుతా అంటే అది కనీసం మనదాన్ని నేను తీసుకొచ్చాను. మనకు అది కూడా దిక్కులేదు. అమ్మాయి కదా అమ్మాయి రా, అమ్మాయి అమ్మాయి కనీసం మనదాన్ని అయినా తెచ్చుకున్నాడు వాడు. మనకు అది కూడా లేదు అంటున్నాను. రోడ్ బాగుంది బాగుంది. స్నాప్ 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 తీసి రాదు అందరు బయట సో మా కింద అయితే మనకి వెహికల్స్ పైకి వెళ్ళలేవన్నారు. సో అందుకే ఆటో ఎక్కేసాం అనమాట. నేనేమో వెనకాల కూర్చున్నా. మొత్తం ఆటో ఫుల్ కత్తుకోవాలన్నమాట. సో వాయిస్ ఏం రికార్డ్ అవ్వాలా, అందుకే మళ్ళీ వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేను వచ్చేటప్పటికి వెనకాల కూర్చున్నా. మన ధర్న్ గార్డ్ వచ్చి ముందు కూర్చున్నాడు. మనిషికి వచ్చి 200 ఛార్జ్ చేశారనమాట. ఏంటంటే వాళ్ళ ఇష్టారాజ్యం, ఇంకా అది మనం ఏం చేయలేకపోయాం. మన ఓన్ వెహికల్స్ ఎలా లేవన్నారు. సో అందుకే ఆటో ఎక్కాల్సి వచ్చింది. ఇంకా వేరే ఆప్షన్ లేక ఎక్కామన్నమాట. సో ఎంజాయ్ ద వ్లాగ్. జస్ట్ రీచ్ అయ్యాం. ఆటోలో ఎందుకు వచ్చామంటే కారు కింద పెట్టమన్నారు, కానీ పైకి వచ్చి చూస్తే కార్స్ అయితే వచ్చినాయి. అన్ని కార్స్ ఉన్నాయి, ఆటో ఓన్లీ ఎలా ఉన్నారు. సో అందుకే ఇంకా ఆటో ఎక్కామన్నమాట. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం. చెక్ ద వ్యూ గైస్. సాగొట్టింది వ్యూ. ఎండ వస్తే బాగోదు అన్నారు, కానీ వ్యూ అయితే బాగుంది. నార్మల్గా కొంచెం పొద్దున్న వచ్చి ఉంటే ఏంటంటే ఆ మేఘాలు అన్నవి మన కింద ఉండేవి, మన పైన ఉండేవాళ్ళం. లైక్ ఎలా ఉంటుందంటే మనం ఫ్లోటింగ్ అవుతున్నట్టు ఉంటుంది మేఘాల మీద. సో అన్నమాట సంగతి. వ్యూ చెక్ చేయండి అసలు. ఏంట్రా ఏంటి ఏం లేదు గైస్, మళ్ళీ చేస్తా.